ఆ ప్రేమ వృధా కాదురా, నువ్వు వాళ్ళని పట్టుకుంటావు. అసలు నా ఉద్యోగం ఏంటి, నాకిచ్చే ఇల్లు ఏంటి? నాలాంటి చిన్న ఎంప్లాయీస్ కి 1600 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇచ్చారంటే మీలాంటి వాళ్ళకి ఈ మాత్రం ఉండదా మేడం? కార్ ఇక్కడే ఉంటుంది. మీరెప్పుడు ఆఫీస్కి రావాలనిపిస్తే అప్పుడొచ్చి జాయిన్ అవ్వచ్చని చెప్పారు మేడం. తాతయ్య చనిపోలేదు. చిన్న వ్యాపారాన్ని ఓ పెద్ద సంస్థగా తయారు చేసి వేల మందికి అన్నం పెట్టారు. వాళ్ళందరి ఆనందంలో తాతయ్య బతికిలేరా? నువ్విలా ఏడుస్తూ ఉంటే నిన్నోదార్చే అవకాశం లేక, నీ కన్నీళ్లను చూడలేక చాలా బాధపడుతూ ఉంటుందమ్మా. నువ్వేడ్చి తాతయ్యను మరీ ఏడిపిస్తున్నావు. ఏడవకమ్మా. చూడమ్మా, తాతయ్య నిన్ను ఒంటరి చేసిపోలేదు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ఉషకి, జీకే అన్నయ్యకి చెప్పి మరీ వెళ్లారు. ఇక నుంచి నీకే చిన్న కష్టం వచ్చినా మీ నాన్నతో చెప్పినట్టు నాకు చెప్పమ్మా. నువ్వలా ఉంటే నేను చూడలేనమ్మా. ఇదివరకటి రేకమ్మని నేను చూడాలి. మళ్ళీ ప్రేమను మాకు పంచాలి. నవ్వమ్మా, నవ్వమ్మా, ప్లీజ్. నవ్వమ్మా, నవ్వమ్మా, ప్లీజ్ నవ్వమ్మా. సరే, నీకో గుడ్ న్యూస్ చెప్పనా? నాకిక్కడ జాబ్ వచ్చింది తెలుసా? ఇదిగో అపాయింట్మెంట్ లెటర్. నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేసాను. నిజమా? మరి నాకొక్క మాటైనా చెప్పలేదు. సడన్ గా చెప్పి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానమ్మా. చూసావా అమ్మా, తాతయ్య పోయాక ఇక్కడే ఉండాలనుకున్నారు. కానీ తాతయ్య నీకు తోడుగా ఉండాలని నాకిక్కడే జాబ్ వచ్చేలా చేసి నీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు చెప్పమ్మా, తాతయ్య నిన్ను కనిపెట్టుకుని ఉన్నారా లేదా? ఎదుటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో నీకు బాగా తెలిసే. ఎంత విషాదంలోంచైనా బయటికి తీసుకురాగలవు. ఇంతకీ తాతయ్య కూడా వచ్చారా? వచ్చారు. మరేరి? గెస్ట్ హౌస్ లో ఉన్నారు. అక్కడుండడమేంటి? అది కంపెనీ రూల్ అమ్మా, అక్కడే ఉండాలంట. అంటే మాతో కూడా విడిగా ఉండాలని నిర్ణయించుకున్నావా? ఏంటి సంధ్య ఇది? నువ్వు వచ్చావని సంతోషించే లోపే నాకు దూరంగా ఉంటానని చెప్తున్నావా? లేదమ్మా, కంపెనీ రూల్ ప్రకారం అక్కడుండాలి. కానీ పొద్దున్న లేస్తే నీతోనే కదా ఉంటాను. నీ చేతి వంట రుచి చూడకుండా, నీతో కబుర్లు చెప్పకుండా నాకు రోజు గడుస్తుందా చెప్పు? కబుర్లు బాగా నేర్చావులే పో. మా అమ్మ కదూ, నిజం చెప్తున్నా, నా మాట నమ్మమ్మా. రోజూ నీకు కనిపించకుండా ఆఫీస్కెళ్తే ఒట్టే, సరేనా? నీ చేత్తో దీవించి పంపించమ్మా. ఖచ్చితంగా జాబ్లో నాకు మంచి పొజిషన్ వస్తుంది. ప్లీజ్. లేమ్మా, క్షేమంగా వెళ్ళిరా. వస్తానమ్మా, సాయంత్రం వస్తాను. అందరం బయటకు వెళ్దాం. బాయ్ ఉషా. బాయ్. బాయ్ అమ్మా. బాయ్. రేయ్, నువ్వు ఇలా బండి తోలటం మీ నాన్న చూశాడనుకో, నా ఉద్యోగం బిగి చేతిలో పెడతారా? రేయ్,
నోరు మూసుకుని కూర్చో, లేదంటే నేనే పీకుతాను నిన్ను. రేయ్ కనీసం ఈ హెల్మెట్ అని పెట్టుకోరా. వినరా బాబు, నీకు దండం పెడతాను. రే నీ నసేంట్రా బాబు, ఏదో బైక్ సరదాగా డ్రైవ్ చేద్దాం అనుకుంటే నోరు మూసి కూర్చోలేవా? నా మాట వినరా. వినరా బాబు, నీకు దండం పెడతాను. పెట్టుకోరా, పెట్టుకో. సరే ఇవ్వు. సంజయ్, ఈ వారం వారఫలాలు చూసావా? చూడలే. ఏం రాశారేంటి? ఏం లేదురా, పాత శత్రువులు ఎదురవుతారట్రా. వాళ్ళు ఎదురైతే మనకి అపశకనం అంటరా. అందుకే హెల్మెట్ నువ్వు పెట్టుకోవాలి. పెట్టుకో. అరే నేను చూసింది నా రాశి ఫలాల గురించి కదరా, నీ జాతకం గురించి. నేను చూసింది నీ రాశి ఫలాలే. ఏయ్, ఈ రోడ్డు ఎవరా మీ బాబు గడిదా? హార్న్ కొట్టాలని తెలీదా? దిగరా. నేను ఆరని కొట్టానండి, మీరే చూసుకోలేదు. ఏంట్రా వాగుతున్నావు? దిగు ముందు, దిగు ముందు. శుభవాన్ వెళ్తుంటే మీరెదురయ్యారా? ఇక నాకు మంచి జరిగినట్లే. ఏమయ్యా, గుద్దేవాడు కొంచెం గట్టి గుద్దుంటే సరిపోయేది కదా. కాళ్ళు చేతులు విరిగే. పోనీ. ఎరా, వారఫలాలు కరెక్ట్గానే రాశాడు కదా. పాత శత్రువే కొత్తగా పరిచయం అయింది కదా. నోర్ మొయ్. నీ పగా కోపం అంతా ఏమయ్యాయిరా? ఆ అమ్మాయి నిన్ను కొట్టినమ్మాయి మర్చిపోయావా? నువ్వేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు, నాకంతా గుర్తుంది. పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నా పేరు సంధ్య. ఈ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అవ్వాలని వచ్చాను. దిస్ ఈజ్ మై అపాయింట్మెంట్ లెటర్. ఎండీ గారు లోపల మీటింగ్ లో ఉన్నారు, కాసేపు వెయిట్ చేయండి. అలాగే. స్వామి, ఇంత మంచి ఆఫర్ వస్తుందని అస్సలు ఊహించలేదు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకునేలా దీవించు తండ్రి.
ఎక్స్క్యూజ్ మీ, మీటింగ్ అయిందేమో కనుక్కోరా ప్లీజ్. 1 minute. ఓకే సార్, ఓకే. మేడం మీరు లోపలికి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్ళాక రూమ్ నెంబర్ 3. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ సార్. Excuse me, sir. I'm Sandhya from Vizag. నీ చేత్తో దీవించి పంపించమ్మా. ఖచ్చితంగా జాబ్లో నాకు మంచి పొజిషన్ వస్తుంది. ప్లీజ్. స్వామి, ఇంత మంచి ఆఫర్ వస్తుందని అస్సలు ఊహించలేదు. అంటే ఈ కంపెనీ మాదే. నేనే మేనేజింగ్ డైరెక్టర్ని. ఓ, అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ కావడానికి వచ్చారా? సంధ్య అంటే ఎవరో అనుకున్నాను. మీ పేరు సంధ్య అని నాకు తెలీదు. నువ్వే ఈ కంపెనీకి ఎండీవని, ఇది నీ కంపెనీ అని కూడా నాకు తెలీదు. అందుకే వచ్చాను. ఆన్లైన్లో ఇంటర్వ్యూ కావడం వల్ల ఇంత దూరం వచ్చాను. ముందే తెలుసుంటే అసలు వచ్చేదాన్నే కాదు. ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతారు? మీరు వచ్చింది ఉద్యోగం చేయడానికి, అన్నిటికీ ఒప్పుకునే కదా వచ్చారు. నేను కాకుండా వేరే ఎవరున్నా మీరు ఇలాగే రియాక్ట్ అవుతారా? నిన్ను ఈ ప్లేస్లో చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. ఇక మీదట మీరు నాకు సబార్డినేట్గా చేయాలి.
నేను చచ్చినా ఈ ఉద్యోగం చేయను. ఆగండి. ఎందుకలా వెళ్ళిపోతున్నారు? ఇదెంత మంచి ఉద్యోగం తెలుసా? ఈ ఉద్యోగానికి ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా మీకు? అందరినీ కాదని మీకు ఉద్యోగం ఇచ్చానంటే అది ఎంత అదృష్టం. దాన్ని ఎందుకు మీరు కాదనుకుంటున్నారు? అవసరం లేదు. ఈ ఉద్యోగం చెయ్యాల్సింది నీ దగ్గర అని తెలిసాక ఈ ఉద్యోగం నాకు అస్సలు అవసరమే లేదు. అది కాదండి. అవసరమనుకుంటే ప్రొవిజనల్ స్టోర్స్లో సేల్స్ గర్ల్గా అయినా బతుకుతాను, కానీ నీ దగ్గర మాత్రం పని చేయను. ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు? ఆఫీస్కు వెళ్ళలేదా? వెళ్ళడం అయింది, తిరిగి రావడం అయింది. ఈ జాబ్ నేను చేయడం లేదు తాతయ్య. వెంటనే మనం వైజాగ్ వెళ్ళిపోదాం. బయలుదేరండి. అమ్మా సంజ, ఏంటమ్మా నువ్వు అనేది? జాబ్ చేయకపోవడం ఏంటి? ఇంత మంచి ఉద్యోగం రావడమే ఒక గొప్ప అదృష్టం అనుకున్నాం. అలాంటిది ఉద్యోగం చేయకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పడానికి ఏముంది తాతయ్య? జీవితంలో ఏ మనిషినైతే నేను చూడకూడదనుకున్నాను, ఎవరినైతే అసహించుకొని కొట్టాను, ఆ వ్యక్తి దగ్గరే సబార్డినేట్గా పనిచేయాల్సి వస్తే ఎలా చేయమంటారు చెప్పండి? ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? అది నేను చెప్తానండి. బాబు మీరు... తను అసహించుకుంటున్న వ్యక్తి నేనేనండి. ఒక బ్యాడ్ టైంలో నేను మీ మనవరాలికి కనిపించాను. ఆ రోజు నిజంగా నా బిహేవియర్ బాలేదు. ఇదిగో వీడితో చేసిన చిన్న ఛాలెంజ్ వల్ల తన కంటికి తప్పుడు మనిషిలా కనిపించాను. నేను ఆ రోజు ఎందుకు అలా చేశాను అనేదానికి మీకు సంజయ్షి చెప్పుకోవడానికి రాలేదు. ఆ రోజుది ఆ రోజే వదిలేద్దామని చెప్పడానికి వచ్చాను. చూడండి, ఈ సంగతి పక్కన పెడితే మీకు ఈ ఉద్యోగం చాలా అవసరం. అలాగే మీలాంటి మంచి ఎంప్లాయీ మా కంపెనీకి అవసరం. ఒక్కసారి ఆలోచించండి. కన్సల్టెన్సీలో ఎన్నో బయోడేటాలుంటే అవన్నీ కాదని మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? మీ అవసరం కంపెనీకి ఉండబట్టే కదా. నా విషయం వదిలేండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేను అక్కడ వర్క్ చేయడం అంతే కదా. నా దగ్గర మీరు సబార్డినేట్గా చేయడం అదే కదా మీ ప్రాబ్లం. ఓకే, అసలు నేనే అక్కడ లేకుండా వెళ్ళిపోతాను. మీకేం అభ్యంతరం లేదుగా?
నేను నిజం చెప్తున్నానండి. మాకింకా 10 బ్రాంచ్లు ఉన్నాయి. నేను ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళిపోతాను. మీరు హాయిగా జాబ్ చేసుకోండి. చూడండి, ఇదేదో మిమ్మల్ని మోసం చేయడం కోసం చెప్పట్లేదు. నేను చెప్పేదే నిజం. నిజంగా నా ఉనికి మీకు ఇబ్బంది అనిపిస్తే నేనే తప్పుకుంటాను. అవసరమైతే నేను జాబ్ మానేస్తాను.